వీక్ అంతా బాగా కష్టపడి ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అనే ఆలోచించే రోజులు మనవి. పొద్దున్నే ఆఫీస్కి స్టార్ట్ అయ్యే ముందు మామూలుగానే ఆఫీస్కి పోబుద్ది కాదు. సైలెంట్ గా రూమ్ లో కూర్చోవాలంటే అమ్మో పిచ్చెక్కేస్తుంది నాకైతే. ఈ మధ్య ఒంటరిగా కూర్చోవాలంటే మెంటల్ పడుతుంది. రోజు సేమ్ రొటీన్ అయిపోయింది. సేమ్ రూట్స్, సేమ్ ఆఫీస్ వర్క్, సేమ్ మీటింగ్స్, సేమ్ డెడ్ లైన్స్. అమ్మయ్య ట్రాఫిక్ అబ్బా ఇంకా నోట్లోంచి రాలేదు. సిగ్నల్ పడుతుంది ట్రాఫిక్ లేదు అని. అంత లేక ఇట్లా తిరిగినానో లేదో ట్రాఫిక్ సిగ్నల్. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి జస్ట్ ఏ మినిట్ మనం మెయిన్ రోడ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ సందులు గొంతులలో పై మిస్టేక్ ఏమన్నా అయిందనుకో అటు ఇటు చూసుకోకుండా బ్లాస్టే. ఇక ఒక్క ఫ్యూ మినిట్స్ వెళ్ళిపోదాం మనమైతే. యా వెల్కమ్ బ్యాక్ డార్లింగ్స్. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో టైం వచ్చేసి నియర్లీ 10:40 అవుతుంది అనుకుంటా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఈరోజు. సో వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఆర్ యూ రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో లాస్ట్ టైం ఒకసారి అయితే చేసాము ఆఫీస్ వ్లాగు, బట్ అదైతే మోటో వ్లాగ్ కాదు, జస్ట్ నార్మల్గా ఒక వ్లాగ్ చేసాం. బట్ ఈరోజు వచ్చేసి ఓన్లీ మోటో వ్లాగ్. ఆఫీస్ లోపల ఏముండదు, జస్ట్ ఆన్ ది వే టు ఆఫీస్ అంతే. సో దానికోసం మనం అయితే సెటప్ చేసి ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 to 9:30 వెళ్ళిపోతున్నాయి. ఈరోజు కొద్దిగా లేట్ అయింది. అమ్మయ్య ట్రాఫిక్ అబ్బా ఇంకా నోట్లోంచి రాలేదు. సిగ్నల్ పడుతుంది ట్రాఫిక్ లేదు అని. అంత లేక ఇట్లా తిరిగినానో లేదో ట్రాఫిక్ సిగ్నల్. అమ్మాయి తక్కువ అయిందిలే, 42 seconds ఉంది. నో వరీస్, తొందరగా అయిపోయింది ఈరోజు అయితే. పొద్దున్నే ఆఫీస్కి స్టార్ట్ అయ్యే ముందు మామూలుగానే ఆఫీస్కి పోబుద్ది కాదు. అలాంటిది ఈ ట్రాఫిక్లో ఇరుక్కున్నామా సావే. ఇంకా మూడే ఉండదు. ఈరోజైనా కొద్దిగా 50 secondsలో వెళ్ళిపోయింది. ఎప్పుడు వచ్చినా కూడా మినిమం 3 minutes అక్కడే ఆగిపోతా. సో టైం అంతా బొక్క. సో ఈరోజు వచ్చేసి వీకెండ్, ఫ్రైడే ఈరోజు అయితే అయిపోయి. ఈరోజు ఎట్లా ఒకటి వర్క్ చేసి సైలెంట్గా కూర్చుంటే సెట్. ఇక రేపు మన్నాడు ఎంజాయ్ చేసుకోవచ్చు. వీక్ అంతా బాగా కష్టపడి ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అనే ఆలోచించే రోజులు మనవి. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడేమో ఎలా అయిపోతుంది. సాటర్డే ఎప్పుడు వస్తుందా అని వీక్ అంతా వెయిట్ చేస్తాం. వచ్చిన తర్వాత ఏం చేయకోకుండా హాయిగా నిద్రపోయి సండే వేస్ట్ చేసుకొని మళ్ళీ మండే కోసం బాధపడుతూ కూర్చుంటాం సండే అంతా. బట్ ఈ మధ్య సండే సాటర్డే వీకెండ్స్ మాత్రం తిరుగుతున్నాయి ఈ వ్లాగ్స్ కోసం. ఎనీవే అదైతే బెస్ట్. కొద్దిగా సైలెంట్గా రూమ్లో కూర్చోవాలంటే అమ్మో పిచ్చెక్కేస్తుంది నాకైతే. ఈ మధ్య ఒంటరిగా కూర్చోవాలంటే మెంటల్ పడుతుంది. రోజు సేమ్ రొటీన్ అయిపోయింది. సేమ్ రూట్స్, సేమ్ ఆఫీస్ వర్క్, సేమ్ మీటింగ్స్, సేమ్ డెడ్ లైన్స్. బట్ చేయాలి, తప్పదు మనకైతే. కానీ ఈ టైమ్ ఆఫ్ మూమెంట్స్లో ఏదైనా రిలీఫ్ ఇస్తుంది, కూల్గా ఉంటుందంటే ఈ మార్నింగ్ రైడ్ కానీ ఈవినింగ్ రైడ్ కానీ, ఈ వాటర్ ఎక్కితే ఆ ఫీలు. సో మనమైతే ఆఫీస్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయినాం. ఇదైతే ఎన్పిఎస్ మామూలుగా ఈ ఫోన్పేలు యూపీఐలు ఉంటాయిగా దానికి సంబంధించిన కంపెనీ. ఈ థీమ్ ఆఫ్ పార్క్ కూడా బాగుంది. పిల్లగాళ్ళు వాటర్ దాటుతా అదే తాటి చెట్టు పైన దాటేట్టుగా ఒక మంచి థీమ్ పార్క్ అయితే పెట్టారు. బాగుంటుంది షూటింగ్ చేసుకోనికి కానీ. ఈ ఏరియాలో చిన్నగా షార్ట్ ఫిలిమ్స్ చేయాలనుకుంటే సూపర్. అసలు ఈ బ్రిడ్జి కానీ చూడండి, బుద్ధుడు ఓ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుద్ధుడు ఉన్నారు. అంటే 4 sides అలాగే కనిపించేలా. ఈ మంచి బొమ్మ కొద్దిగా నేను ఎప్పుడు దిగలేదు ఈ ఏరియాలో. ఒక్కసారైనా దిగాలి, దిగి ఒక చూడాలి. అది ఈడొకటి ఉంది ఏదో. మొత్తం హైదరాబాద్కు సంబంధించినవన్నీ దానిపైన వేశారు. బుద్ధుడు కానీ, చార్మినార్ కానీ, గోల్కొండ సింపుల్ అవన్నీ వేసి పెట్టారు. పైసాస్ మన ఓల్డ్ రూపీస్
ఇది ఒక ఆర్టిఫిషియల్ చెట్టు, నైట్ లైట్లు వేస్తే సూపర్ ఉంటుంది. ఇవన్నీ అపార్ట్మెంట్లే. ఆ కనిపిస్తుంది కదా సాస్ బిల్డింగ్, ఒకసారి పైకి చూడండి. మన ఇండియాలోనే టాప్ 2nd హైయెస్ట్ బిల్డింగ్ అది. అది చూడండి ఎంత ఉందో. సాఫ్ట్వేర్ లైఫ్లో వీక్ స్టార్టింగ్ వెళ్ళేదానికంటే వీక్ ఎండింగ్లో కొద్దిగా హుషారుగా వెళ్తాం, ఎందుకంటే రేపు వీకెండ్ కాబట్టి. మండే కానీ అబ్బా వెళ్ళాలా ఇప్పుడు నీరసంగా ఉంది ఇలా అనిపిస్తుంది. బట్ వీకెండ్లో మాత్రం ఏముంది, కొద్దిగా వర్క్ చేస్తాం, మధ్యాహ్నం నుంచి చిల్ అయిపోవడం, రూమ్కి వెళ్ళిపోవడం, ఎంజాయ్ చేయడం. సో మనం ఇక కొద్దిగా దూరంలో అయితే ఉన్నాం, గర్ ఇన్ఫోబెన్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో మోస్ట్లీ చాలా ఇక్కడ చాలా టవర్లు అయితే ఉన్నాయి. మనది వచ్చేసి టవర్ 5. అద్దో జస్ట్ హ్యావ్ ఎ లుక్. అలా ఒక బయటికి రివీల్ అయినట్టుంది కదా, అది ఒక గర్ ఇన్ఫోబెన్ టవర్ 5 మనదే, మనం పోయే బిల్డింగ్ అదే. ఒక లుక్ వేసుకోండి, ఎందుకంటే దగ్గర నుంచి చూపించలేము ఆ బిల్డింగు. మోస్ట్లీ కెమెరాలు చూసినారనుకో బ్లాస్టే. ఇదేదో ఒక చూసి లోపల చెక్కేయాలి ఈరోజు. సో ఇంత బిల్డింగ్లు కడుతున్నారు కదా, దాని ఆఫీసులు మాత్రం భారీగా కడతారు చూడండి. ఈ బిల్డింగ్కు సంబంధించిన ఆఫీస్ ఇది. ఆ ట్రిలైట్కు సంబంధించింది అటు సైడ్ ఉంది, ఇది ట్రిలైట్కి సంబంధించింది, బట్ ఓపెన్ వే అటు ఉంది. ఆ బిల్డింగ్ చూడండి ఎట్లుందో, పిరమిడ్ లాగా అద్దాల మేడలు. చార్లీ చాప్లిన్, అమ్మ బ్లాస్ట్ అంతా క్లియర్ అనుకున్నా. ఇట్లా సడన్గా దూరినామా ఏదో ఒక రోజు పెద్ద వెహికల్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అయిపోతాం. ఒక్కసారి ఈ సైడ్ నుంచి కూడా ఒక లుక్ వేసుకొని మనం మొత్తం అయితే వెళ్ళాం. అదైతే టవర్ 4 అనుకుంటా. సో ఇది వచ్చేసి టవర్ 5. మనం మొత్తం దగ్గరికి వెళ్ళి చూపించలేం కాబట్టి ఇక్కడనే క్లోజ్ చేస్తా, కొద్దిగా ముందుకు వెళ్ళా అంటే. ఎనీవే హ్యావ్ ఏ లుక్. ఇదే ట్రిలైట్ వాళ్ళది కూడా. ఇంత పెద్ద బిల్డింగ్కి ఇది ఒక బ్యూటిఫుల్ ఆఫీస్. అంటే ఆ ఆఫీస్ బాగుంటేనే కొనేదానికి ట్రై చేస్తారనే సెటప్. అంత పెద్ద రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ఆ మాత్రం ఆఫీస్ సెటప్ బాగాలేకుంటే ఎలా. యా దట్స్ ఆల్ డార్లింగ్స్. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. ఉంటా బోయ్.